మొన్న మెల్లగా కుప్పం వచ్చి వెళ్ళిన మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ కుప్పంలో ఓటమి ఎరగని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. అలాగే పుంగనూరులో కూడా ఆయన్ని అడ్డుకోవాలని అధికార దుర్వినియోగం చేశారు. ఎవరి మీద కక్షతో అలా వ్యవహరించారో అదే నాయకుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఒక సైగ చేస్తే మీరు కుప్పం పొలిమేర దాటలేరు. కానీ మా నాయకుడు అలాంటి చిల్లర రాజకీయాలను ప్రోత్సహించరు. అది ఆయన గొప్పతనం. మీరు కుప్పం వచ్చి బ్యానర్లు వేసి హంగామా చేసి యువతను మత్తులోకి నెట్టే ప్రయత్నాలు చేసి ఓటును నోటుతో కొనుగోలు చేసే సంస్కృతి తీసుకురావడం కుప్పం ప్రజలు గమనిస్తున్నారు. మా కుప్పం ప్రజలను మోసం చేసి కొంతమందిని మీ వైపు తిప్పి వారిని రోడ్డుపాలు చేసింది చాలు సార్. ఇలాంటి రాజకీయాలతో భవిష్యత్ తరాలకి ఏమిస్తారు? ఒక్కసారి మీ నాయకుడికి చెప్పండి సార్. కుప్పంలో మెరుస్తున్న రోడ్ల గురించి, నిర్మాణంలో ఉన్న పరిశ్రమల గురించి, హంద్రీ నీవా ద్వారా నిండిన చెరువుల గురించి, పెరిగిన పెన్షన్ల గురించి, సంక్షేమం మరియు అభివృద్ధి కలిసి నడుస్తున్న విధానం గురించి, ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమయ్యాయో కూడా చెప్పండి. అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పండి.